ప్లీజ్. ఆఫర్ అయిపోయిందండి. ఆఫర్కు వ్యతిరేకంగా ఆఫర్ ఇచ్చిన దానికి ఏం కావాలని చెప్పాను? దేర్ షుడ్ బి యాక్సెప్టెన్స్. ప్రతిపాదనకి ఏముండాలని చెప్పాను? స్వీకృతి ఉండాలి ఆపోజిట్. ఓకే, ఆఫర్ ఈజ్ టు బి మ్యాచ్డ్ బై యాక్సెప్టెన్స్. ఓన్లీ దెన్ దేర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, ఈ యాక్సెప్టెన్స్ కు ఉండవలసిన ఆవశ్యకాలు ఏంటి అంటే దీస్ ఆర్ ది కండిషన్స్. See, what is acceptance? Giving assent or giving consent to whatever that is offered is known as acceptance. అంటే ఏదైతే ప్రతిపాదించారో దానికి అంగీకరించడమే స్వీకృతి. ఇప్పుడు నేను క్లాస్కు రమ్మని చెప్పగానే మీరు వచ్చారు కదా, నేను ప్రతిపాదించాను, మీరు వచ్చారు, మీరు చేసింది స్వీకృతి, మీరు అంగీకరిస్తే స్వీకృతి. ఓకే, సో కన్సెంట్ అంటే అది అంగీకరించడం, రిసీవింగ్ కన్సెంట్. So acceptance means receiving consent or giving assent to transform whatever that is offered. ఏదైతే ప్రామిస్ చేయడానికి అవకాశం ఉన్నదో దానికి అంగీకరించటము, దాన్ని ఒప్పుకోవటము, దాన్ని మనం యాక్సెప్టెన్స్ అంటాం. సో ఆఫర్ ఇచ్చిన దాన్ని మనకు ఆఫర్ ఇస్తే ఇట్ విల్ టర్న్ ఇన్ టు ప్రామిస్. ఆ ప్రామిస్ అయ్యే ప్రక్రియనే మనం ఏమంటామంటే యాక్సెప్టెన్స్ అంటాం. ప్రామిస్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ప్రామిస్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఏదైతే వాగ్దానం మనకు చేయటం జరిగిందో, మనకు ప్రతిపాదన ఇవ్వటం జరిగిందో, వాట్ ఎవర్ దట్ ఈస్ ఆఫర్డ్, ఓకే, దట్ విల్ బి యాక్సెప్టెడ్ అండ్ దట్ విల్ టర్న్ ఇన్ టు ప్రామిస్. మనకి ఏదైతే వాగ్దానం చేయటం జరిగిందో దాన్ని మనం స్వీకృతి చేస్తే మనం ప్రామిస్ చేసినట్టుగా, దాని నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉండదు. ప్రొవైడెడ్ ద కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ ఫుల్ఫిల్డ్. మనం మేజర్లు అయి ఉండి మన మీద ఎటువంటి ఒత్తిడి లేనప్పుడు, బలవంతం లేనప్పుడు, ఫ్రీ కన్సెంట్ ఉన్నప్పుడు, మనకి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు, స్వేచ్ఛగా అంగీకరించినప్పుడు, ఫ్రీ కన్సెంట్ ఉన్నప్పుడు, ఫ్రీ విల్ ఉన్నప్పుడు, దెన్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ఏ ప్రామిస్. సో ఆఫర్ విల్ బి మ్యాచ్డ్ బై యాక్సెప్టెన్స్. ఓకే, దెన్ దీస్ ఆర్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. Absolute and unconditional accord, unconditional acceptance should be there. So whenever we are accepting, that acceptance should be unconditional. It should be very absolute. చాలా స్పష్టం, ఖచ్చితమైనది, ఎటువంటి షరతులు లేనిది అయి ఉండాలి. అంటే నువ్వు నల్ల చున్నీ వేసుకొని వస్తేనే నేను చేస్తా, ఎర్ర చున్నీ వేసుకొని వస్తే చెయ్యను, అలాంటివి అనే కండిషన్స్ ఉండకూడదు. ఓకే, there should not be any conditions. Unconditional acceptance should be there. Or it should be absolute. ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి షరతులతో కూడిన దాన్ని మనం అంగీకరించడానికి అవకాశం ఉండదు. కమ్యూనికేషన్ ఇంపేరేటివ్. దేర్ షుడ్ బి క్లియర్ కమ్యూనికేషన్. మనం స్వీకృతి ఇచ్చినట్టుగా చేరాలి. ఆఫర్ మనకి ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళకి చెప్పాలి. మనం వాళ్ళు ఏదైనా టైం ఇస్తే ఆ టైం లోపల చెప్పాలి. ఓకే, మీకు అంగీకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 వరకు చెప్పండి అంటే 12 లోపల చెప్తేనే స్వీకృతి అనబడుతుంది. సో ఇఫ్ ఆఫర్ ఈస్ గివెన్ టు యూ అండ్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ టు బి రికార్డెడ్ బిఫోర్ 12 noon, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్ వెదర్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ ఆర్ నాట్ బిఫోర్ 12 ఓన్లీ. 12 తర్వాత ఇచ్చిన యాక్సెప్టెన్స్ చెల్లదు. ఎందుకంటే దాంట్లో చెప్పారు, నీకు ఆఫర్ ఇచ్చినప్పుడే చెప్పారు 12 లోపల చెప్పమని. ఓకేనా? 12 దాటితే అది ఆఫర్ అనేది ఉండదు. ఇక మీరు యాక్సెప్ట్ చేసినా సంబంధం లేదు. అరే నేను ఒప్పుకున్నా వస్తారన్నా కానీ సంబంధం లేదు. సో బికాజ్ టైమ్ ఈజ్ మెన్షన్, ఆ టైం లోపల మనం చెప్పాలి. సో కమ్యూనికేషన్ ఛానల్ గుర్తుపెట్టుకోండి. మనకు నార్మల్గా ఏమి క్లియర్గా పేర్కొనబడకపోతే మనం ఫోన్లో ఆఫర్ ఇస్తే ఫోన్లోనే యాక్సెప్టెన్స్ ఇస్తాం, మనకు మెయిల్ వస్తే మెయిల్లోనే యాక్సెప్టెన్స్ ఇస్తాం, మనం ఫిజికల్గా చెప్తే ఫిజికల్గానే రిప్లై ఇస్తాం నార్మల్లీ. ఒకవేళ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీథింగ్ ఈజ్ మెన్షన్డ్ క్లియర్లీ స్పెసిఫికల్లీ, ఇఫ్ యూ అగ్రీ టు ఇట్ యూ సెండ్ మెయిల్, ఇఫ్ యూ అగ్రీ టు ఇట్ యూ సెండ్ బై వాట్సాప్. అట్లా ఉంటేనే దాని ద్వారా పంపించాలి. లేకపోతే నార్మల్ కండిషన్ ఈజ్, నార్మల్ ప్రిన్సిపల్ ఈజ్ by whatever medium of communication you received that message, in that medium only you are going to communicate. నీకు నోటి ద్వారా చెప్తే నోటి ద్వారానే యాక్సెప్టెన్స్ ఇస్తాము, మెయిల్ ద్వారా వస్తే మెయిల్ ద్వారానే, వాట్సాప్ లో వస్తే వాట్సాప్, ఫేస్బుక్ లో వస్తే ఫేస్బుక్. ఓకే, నార్మల్లీ ఇట్ ఈస్ ది
rule you have to follow. So medium of communication should be very clear. Communication is then prescribed manner adherence. Adherence అంటే ఏంటి? రూల్ కు అనుకూలంగా ఉండడం అడ్హెరెన్స్. అంటే వాళ్ళు దేంట్లో చెప్తే దానిలోనే మనం ఇవ్వాలి. మీరు మిమ్మల్ని ఎట్లా అంగీకరించమంటున్నారో అట్లనే అంగీకరించాలి. ఇప్పుడు చెప్పినట్టుగా ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు యాక్సెప్ట్ with the help of WhatsApp message means we have to accept with the help of WhatsApp only. మీకు ఆఫర్ ఇచ్చినప్పుడే వాళ్ళు చెప్పి ఉంటారు, మీకు అంగీకారం అయితే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మధ్యాహ్నం 12 వరకు అని చెప్తే మధ్యాహ్నం 12 వరకు నువ్వు మెయిల్ చేస్తే అది సరిపోదండి. వాళ్ళు అందులో చెప్పారు క్లియర్గా వాట్సాప్ ద్వారానే పంపించండి అని. ఓకే, సో దట్ ఈస్ వై వెనెవర్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ షుడ్ బి ఫాలోడ్. అడ్హెరెన్స్ మీన్స్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఆర్డర్డ్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో ఇట్, దట్ ఈస్ అడ్హెరెన్స్. రూల్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పోయేటప్పుడు బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి రూల్ ఉన్నది. దాని సీటు బెల్ట్ పెట్టుకోవాలి. కారులో కూర్చుంటే డ్రైవర్ పక్కన కూర్చునే వాళ్ళని ఏమంటాము? కో డ్రైవర్ అంటాం. అతనే బండి నడిపేటప్పుడు ముందు సీట్లో కూర్చున్న అతను డ్రైవరు, వెనక కూర్చున్న అతను ఏమంటాము? వాట్ ఈస్ ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ బిసైడ్స్ ద డ్రైవర్ ఇన్ ఏ 2-wheeler? దట్ పర్సన్ ఈస్ నోన్ యాజ్ వాట్? పిలియన్ రైడర్ అంటాం. పిలియన్ రైడర్కి హెల్మెట్ పెట్టుకోవాల్సిన కండిషన్ లేదు కదా ఇప్పటికైతే. ఓన్లీ డ్రైవర్కి మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. పిలియన్ రైడర్కి అవసరం లేదు వెనక కూర్చున్నది. ఓకేనా? సో అట్లానే ఏ కండిషన్స్ అయితే అడ్హెరెన్స్, దాన్ని అడ్హెరెన్స్ అంటాము. రూల్ ఉన్నది. డ్రైవింగ్ చేసేవాడు 2-wheeler మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ ఉన్నది. నువ్వు పెట్టుకోవడం అనేది దట్ ఈస్ అడ్హెరెన్స్. వాట్ ఎవర్ రూల్స్ ఆర్ దేర్, ఇఫ్ యూ ఫాలో దెమ్ దట్ ఇండికేట్స్ వెదర్ యు ఆర్ అడ్హెరింగ్ టు ద రూల్స్ ఆర్ నాట్. దానికి అనుగుణంగా ఉన్నావా లేదనేది తెలియజేస్తుంది. దెన్ రీజనబుల్ టైమ్లీనెస్ కాంప్లియన్స్. యూ హ్యావ్ టు గివ్ యువర్ కన్సెంట్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం. ఏమి చెప్పకపోతే తగిన సముచితమైన సమయం లోపల నువ్వు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అది అట్లా యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే నువ్వు అంగీకరించినట్టు కాదయ్యా. ఓకేనా? దాంట్లో క్లియర్గా చెప్పకపోతే నీకు ఇష్టమో కాదో చెప్పు అని చెప్పి టైం ఇవ్వలేదు అనుకోండి, సో కొన్ని దానికి తగినంత టైం తీసుకొని నువ్వు అంగీకరించాలి. లేదా నువ్వు ఆ టైం లోపల చెప్పకపోతే నీకు ఇష్టం లేదని దాని యొక్క అర్థం. ఓకేనా? సో నార్మల్లీ టైం విల్ బి స్పెసిఫైడ్. ఇప్పుడు మీకు పరీక్ష ఫీజు డేట్ వస్తుంది అనుకోండి, పరీక్ష ఫీజు డేటు లాస్ట్ డేట్ ఉంటుంది కదా. దాంట్లో లాస్ట్ డేట్ లేకుండా ఏముండదు కదా. నువ్వు 500 కట్టు ఫీజు అని అన్నాక డేట్ అనేది ఉంటుంది దాంట్లో. ఒకవేళ లాస్ట్ డేట్ దాటితే 200 ఫైన్, 50 రూపాయల ఫైన్, 500 ఫైన్ అట్లా ఉంటాయి. అట్లా లేకుండా ఉండదు. సిమిలర్లీ నార్మల్లీ ఇన్ ఆఫర్ ఆల్సో టైమ్ లైన్స్ విల్ బి స్పెసిఫైడ్, బట్ ఇఫ్ నాట్ స్పెసిఫైడ్ రీజనబుల్ టైమ్ షుడ్ బి మెయింటైన్. నువ్వు చెప్పాలి, నాకు తగిన సమయం తీసుకొని చెప్పు అంటే ఓ 10 ఏళ్ల తర్వాత చెప్పి నీకు ఇష్టమే అని చెప్తే బతుకుంటాడా? నువ్వు బతుకుంటావు, నేను బతుకున్నా మనకు తెలియదు. అప్పటికి దానికి ఒక పని చేయడానికి రీజనబుల్ టైం ఏమైతే ఉంటుందో దానికి చెప్పబుల్ టైం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అది మనం తీసుకున్న వస్తువు కానివ్వండి, మనం దేనికి సంబంధించి మాట్లాడుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాచ్ కొనాలి అని షాప్కి పోయినాను అనుకోండి. వాచ్ మనం ఒక నెల తర్వాత చెప్పినా ఇది అమ్ముడు పోకపోతే ఇది ఉంటుందండి, వాచ్ షాప్ లో ఉంటుంది. ఇంకెవరు కొనకపోతే ఉంటుంది కదా నార్మల్గా ఈ వాచ్. అదే నేను టమాటాలు కొంటా అని షాప్కు పోయినానండి, అతనికి నాకు బేరం కుదరలేదు. మళ్ళీ చెప్పండి సార్ అంటే మనం ఒక మొత్తం అది రైతు బజార్ మొత్తం తిరిగి వస్తాము, అంతకంటే తక్కువ ధరకు ఇంత మంచి ఇంకా క్వాలిటీ ఏమైనా దొరికితే తీసుకుంటాము. అంతేగాని ఒక వారం తర్వాత టమాటాలు ఉంటాయండి, ఈరోజు కుళ్ళిపోతాయి కదా. దట్ ఈజ్ రీజనబుల్ టైం. ఒక రోజున్నర 2 రోజుల వరకు మాక్సిమం ఉంటాయి ఇక్కడ బయట పెట్టి. కాబట్టి ఆ వస్తువుని బట్టి ఉంటుంది రీజనబుల్ టైం అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఐటమ్ ఇన్ క్వశ్చన్, వెదర్ ఇట్ ఈస్ పెరిషబుల్ ఆర్ నాట్. పెరిషబుల్ అంటే తొందరగా పాడైపోతాయండి. అది కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, పండ్లు కావచ్చు, అవి తొందరగా పాడైపోతాయి. సముచితమైన టైంలో చెప్పాలి, నువ్వు తీసుకుంటావా తీసుకోవాలి. అదే ఇలాంటి వస్తువు కావచ్చు, మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనకు షాప్కి పోయినాం, నాకు బట్టలు నచ్చింది బాబు, నాకు టైం ఇవ్వు నేను చెప్తా అంటే టైం మనం ఒక నెల వరకు కూడా ఇది ఎవడు కొనకపోతే ఉంటుంది షాప్ లో. అదే పాలు కానీ కూరగాయలు కానీ ఉండవు కదా, పూలు కానీ పొద్దున పెట్టుకునే పూలు ఒక 2 రోజులు వాడిపోతాయి కదా, నువ్వు ఎంత నీళ్లు చల్లినా కానీ బయట. సో దట్ డిపెండ్స్, రీజనబుల్నెస్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది కమోడిటీ దట్ ఈజ్ ఇన్ క్వశ్చన్.
నువ్వు ఏ వస్తువు వాడుతున్నావు, ఏ వస్తువుకు సంబంధించిన ఒప్పందం జరుగుతున్నది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో రీజనబుల్ టైమ్ లైన్స్ షుడ్ బి మెయింటైన్స్ ఇన్ యాక్సెప్టెన్స్. మీ ఇష్టం వచ్చినప్పుడు అంగీకరిస్తే కుదరదు. ఓకేనా? దెన్ కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్. కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్. కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్. సమాచారము, కమ్యూనికేషన్ అంటే సమాచారం తెలుగులో. అండ్ రివోకేషన్ అంటే సమాచారాన్ని వెనక్కి తీసుకోవటం, సమాచారం అందించిందని వెనక్కి తీసుకోవటం. ఓకే. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు వెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్, కంప్లీట్ నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్, వెదర్ ఇట్ ఈస్ అన్ ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్స్. ప్రతిపాదనలో కావచ్చు, స్వీకృతిలో కావచ్చు, ఏదైతే ఉన్నదో టోటల్ సమాచారం ఇవ్వాలి. కంప్లీట్ నాలెడ్జ్ షుడ్ బి దేర్. అంటే పూర్తి సమాచారాన్ని అందివ్వాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ టైమింగ్, పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. కంప్లీట్ నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్. చూడండి, టోటల్ కంప్లీట్ నాలెడ్జ్ షుడ్ బి గివెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి తలనొప్పి అని కూర్చుంటుంది 2 నెలలకోసారి, 2 నెలలకోసారి. డాక్టర్ దగ్గరికి పోయింది అనుకోండి, డాక్టర్కు పూర్తి సమాచారం చెప్పాలన్నా వద్దా? మన తలనొకాయ నొప్పి ఏ టైంలో వస్తున్నది, అన్నం తిట్టే వస్తుందా, పొద్దున టిఫిన్ చేసి వస్తే వస్తుందా అని డాక్టర్ మొత్తం అడుగుతాడు. ఈ రోజు టిఫిన్ చేసి వచ్చావా, నిన్నేం తిన్నావు, మొన్నేం తిన్నావు, ఇట్లా అడుగుతారు కదండి. టోటల్ మనం డాక్టర్ల దగ్గర ఏదో అబద్ధం చెప్పకూడదు, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు, పోలీసుల దగ్గర అబద్ధం చెప్పకూడదు. అవునా? ఏ టోటల్ సమాచారం ఇస్తే మనమే సేఫ్. వీ విల్ బి సేవ్డ్ ఇఫ్ వీ గివ్ ప్రాపర్ నాలెడ్జ్. మనకు తెలిసిన సమాచారం తెలిసినట్టుగా చెప్తే మనమే రక్షింపబడతాము కొన్ని ముఖ్యమైన సందర్భాలలో. ఓకే. సో కాబట్టి కంప్లీట్ నాలెడ్జ్, టోటల్ నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్స్. దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా మనం చెప్పాలండి. మనము అది ఏ విషయమైనా సరే, ఇప్పుడు ఈ నోట్స్ ఎవరైనా కొనడానికి వస్తుంటే, అమ్మడానికి పెడితే దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్, ఈ ఒక పేజీ ప్రింట్ సరిగ్గా వల్లేస్తారని అంటే మళ్ళీ కొనేటప్పుడు కూడా మనం అతను కూడా కన్సిడర్ చేస్తాడు. లేకపోతే ఎంతో దూరం పోయి మళ్ళీ వాపస్ వచ్చి ఇస్తే తిడతాడు మన షాప్ అతను, ఈ పేపర్ సరిగ్గా ప్రింట్ కాలేదు కదా, మాకు ముందే చెప్పొద్దా అంట. అదే దాంట్లో ఒకవేళ ఇంపార్టెంట్ సమాచారం ఉంటుంది. ఓకే. సో టోటల్ నాలెడ్జ్ షుడ్ బి గివెన్, కంప్లీట్ నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్స్. అది ప్రతిపాదనలో కావచ్చు, స్వీకృతిలో కావచ్చు, పూర్తి సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. సిమిలర్లీ నాలెడ్జ్ టైమ్ లైన్స్ షుడ్ బి ఫాలోడ్. టైమ్ లైన్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, నేను ఆఫర్ ఇచ్చినప్పుడు నీకు ప్రతిపాదన, ఇప్పుడు మనం మామూలు మెసేజ్కి వాట్సాప్ మెసేజ్కి తేడా ఏంటి చెప్పండి నాకు. దేంట్లో ఎక్కువ బెనిఫిట్ ఉన్నది? నార్మల్ కండిషన్స్. సెల్లులో నార్మల్ మెసేజ్ ఉంది, వాట్సాప్ మెసేజ్ ఉంది, ఉందా? దేంట్లో సమాచారం పంపిస్తే ఎక్కువ బెనిఫిట్ ఉన్నది, ఎందుకు నాకు చెప్పాలి. వాట్సాప్లో పంపిస్తే మంచిదా, నార్మల్ మెసేజ్ మంచిదా? వాట్సాప్లో పంపిస్తే మంచిదా, ఎందుకు? వై? కారణం కూడా చెప్పాలి, చెప్తే సరిపో, నోట్లో పెన్నులు తీయాలి.
జల్దీ మనము నార్మల్ గా దీంట్లో ఏమి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే సెట్టింగ్స్, వాట్సాప్ మెసేజ్ నువ్వు చూసావా లేదా, టిక్కులు బ్లూ టిక్కులు పడతాయి కదా రెండు, అవునా? అవి పడితే మనం ఏంటి అంటే నేను పంపించిన సమాచారం మీరు చెక్ చేసినట్టు మీకు అందినట్టుగా తెలుస్తుంది. దాంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది. మరి నార్మల్ మెసేజ్ ఎప్పుడు బెనిఫిట్ గా ఉంటుంది? మనకు నెట్ కనెక్షన్ లేదనుకోండి, మా నార్మల్ మెసేజ్ కి నెట్ అవసరం లేదు కదా, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు కదా. మనం కాకపోతే ఎదుటివాడు చూశారా లేదా తెలియదు. క్లియర్ గా ఫోన్ చేసి చెప్తేనే నీకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళు చూశారా లేదా అని, లేకుంటే తెలియదు. బట్ వాట్సాప్ అట్లా కాదు. మీరు పంపిస్తే ఒక టిక్ పడితే ఒక సిగ్నల్ మీ దగ్గర నుంచి పోయినట్టు ఉంటుంది, రెండు టిక్కులు పడితే వాళ్ళకి రిసీవ్ అయినట్టు ఉంటుంది, బ్లూగా మారితే వాళ్ళు చూసినట్టుగా ఇట్ ఇండికేట్స్. అవునా కదా? అట్లా మీకు మీకు అర్థమవుతుంది. కాబట్టి అట్లనే సో నాలెడ్జ్ మనం చేరగానే మనం రిసీవ్ చేసినట్టు యూ హ్యావ్ టు ఎకనాలెడ్జ్. ఆఫర్ కావచ్చు, ఆఫర్ నీకు ఇచ్చారు, ఆ ఆఫర్ నీకు వచ్చిందని నువ్వు చెప్పాలి వాళ్ళకి, మీరు అందించిన ఆఫర్ నాకు అందిందండి, నేను పరిశీలిస్తున్న దాన్ని, మీరైతే ప్రతిపాదన నాకు పంపించారో ఐ రిసీవ్డ్ దట్ ఆఫర్, ఐ విల్ లెట్ యూ నో వెదర్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్ ఆర్ నాట్. నాకు కొంత టైం ఇవ్వండి, మీరు ఇచ్చిన ప్రతిపాదన నాకు అందింది, నాకు అది ఇష్టమో కాదో కొంత టైం ఇవ్వండి, నేను చెప్తా మీకు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నాలెడ్జ్ టైం లైన్స్ షుడ్ బి ఫాలోడ్. సిమిలర్లీ అట్లనే యాక్సెప్టెన్స్ ఇచ్చినాక కూడా మనకు దాంట్లో ఏదైతే టైం ఉందో దోస్ టైం లైన్స్ షుడ్ బి క్లియర్లీ స్ట్రిక్ట్లీ ఫాలోడ్. దాని తర్వాత సాయంత్రం 5 వరకే చెప్పమంటే 5 తర్వాత నువ్వు సాయంత్రం 6కి మెసేజ్ చెప్పినా ఇంకేం చేసినా కానీ దట్ విల్ బి ఆఫ్ నో యూస్, బికాస్ ఇట్ ఈస్ క్లియర్లీ స్పెసిఫైడ్. టైం లైన్స్ ఆర్ స్పెసిఫైడ్ whether it is in offer or acceptance. Clearly timelines should be followed. Whatever time that is specified in the offer, acceptance should be given within that time frame only. మీకు ఆఫర్ ప్రతిపాదన ఏ టైం వరకు మీకు అవకాశం ఇచ్చారో ఆ టైం లోపల మాత్రమే మీరు దాన్ని స్వీకృతి చేసినట్టుగా చెప్పాలి. ఒకవేళ ఆ టైం లోపల చెప్పకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ పోవాల్సి ఉందండి, కారు మాట్లాడుకుంటున్నాను, కార్ అతనికి ఫోన్ చేసి ఏం చెప్తాను, బాబు నువ్వు రేపు పొద్దున్న 9 వరకు రాగలిగితే నాకు సాయంత్రం 5 వరకు చెప్పు. అతను 5:30కు ఫోన్ చేశాడు, సార్ నేను రేపు వస్తాను, మనం 5 వరకు చూసి ఇంకొకరికి ఫోన్ చేసి చెప్తాం. అవునా కాదా? నేను 5 వరకు చెప్పమన్నా మొదలు కార్ అతనికి, అతను 5 వరకు ఫోన్ చేయలేదు, 5:30కు ఫోన్ చేశాడు. ఎందుకంటే నేను 5:15కే ఇంకొక కార్ అతనికి ఫోన్ చేసి చెప్పాను, బాబు నాకు రేపు హైదరాబాద్ పని మీద వస్తావంటే అతను వస్తాను. ఇప్పుడు మొదట అతను 5:30కు ఫోన్ చేసి చెప్పినా ఇట్ విల్ బి వేస్ట్, because he did not follow timelines. Whatever time that is mentioned in the offer, the acceptance should be given within that time frame. Okay, then revocation protocols. Revocation ante సమాచారం వెనక్కి తీసుకోవటం, మనం ఇచ్చిన ప్రతిపాదనని వెనక్కి తీసుకోవటం, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే క్యాన్సలేషన్ ఆఫ్ ఆఫర్. ఓకే, ఇది కంప్లీట్ వర్డ్ ఆపర్చునిటీ. ఇది ఇక్కడ ఇంకొక లైన్ రావాలి, గీత పెట్టాలి ఇట్లా. ఇట్ ఈస్ ఆపర్చునిటీ. సిమిలర్లీ ఇట్ ఈస్ ఆఫర్ యాక్సెప్టెన్స్. ఒక్కటే వచ్చింది ఇక్కడ, యాక్సెప్టెన్స్ టోటల్ ఇక్కడ ఉంది. సిమిలర్లీ లీగల్, ఇట్ ఈస్ నాట్ ఎల్ఈజిఏఎల్. అతనే అవాయిడెడ్, కంప్లీట్ వర్డ్స్ రాలేదండి ఇక్కడ, సరిగ్గా చూడండి దయచేసి. ఓకే, ఇట్ ఈస్ డీల్ బిఫోర్, ఆపర్చునిటీ, యాక్సెప్టెన్స్, లీగల్, అవాయిడెడ్. టోటల్ వర్డ్ సగం ఇక్కడ వచ్చింది, సగం ఇటు సైడ్ వచ్చిందండి, మిగిలిన సగం ఇటు సైడ్లో వచ్చింది. ప్లీజ్ చెక్ దోస్ వర్డ్స్ ప్రాపర్లీ. వెన్ యు ఆర్ రైటింగ్ ప్లీజ్ కన్సిడర్ దెమ్. ఓకే, చూడండి, మనము సపోజ్ ఐఎమ్ ఆఫరింగ్ సంథింగ్ టు ఎస్ పర్సన్, టు ఏ పర్టికులర్ పార్టీ. ఒక వ్యక్తికి కానీ ఒక పార్టీకి కానీ మనం ఒకటి ఆఫర్ ఇస్తున్నాం. ఆఫర్ ఇచ్చినాక మనకి ఏమనిపించిందంటే, అయ్యో అది తప్పుగా ఆఫర్ ఇచ్చాం కదా, మనం అది క్యాన్సిల్ చేస్తే మంచిదని చెప్పి క్యాన్సిల్ చేయొచ్చునా? కెన్ వి క్యాన్సిల్ దట్? ఆ క్యాన్సిలేషన్ ఏమంటామంటే రివోకేషన్ అంటాం. రివోక్ చేయొచ్చునా? చేయకూడదు. చట్టం ఏం చెప్తుంది? ఎస్,
చట్టం ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఈ సెల్ ఫోను నేను కొని దాదాపు ఒక 6 నెలలు అవుతుంది అనుకోండి. నాకు ఈ సెల్ ఫోన్ కంపెనీ కానీ మోడల్ కానీ ఇష్టం. నేను షాప్కి పోయినప్పుడు ఈ సెల్ ఫోన్ లేదండి వాళ్ళ దగ్గర. నేను ఏం చెప్పాను ఆ షాప్ అతనికి, బాబు ఈ సెల్ ఫోన్ ఇదే మోడల్ నాకు తెప్పించినాక నేను డబ్బులు ఇస్తా అని చెప్పాను. అతను నా మాటను నమ్మి ఆర్డర్ పెట్టాడు. కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టాడు. అదొక వారంలో వస్తుంది అనుకుంది. నాకు ఇంటికి పోయినాక ఇంట్లో వాళ్ళు తిట్టారు, నీకున్న ఉద్యోగానికి నీకు ఎంత ఫోన్ అవసరమా, ఆల్రెడీ ఉన్నది కదా ఒక ఫోన్, దాన్ని వాడుకో చాలు అన్నారు. నేను మరుసటి రోజు పొద్దున పోయి షాప్కి పోయిన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను. సో దట్ ఈజ్ రివోకేషన్. మీకు అర్థమైందండి? నాకు కావాలి అని నీకు ఆర్డర్ ఇచ్చాను, అది క్యాన్సిల్ చేస్తుంది. దట్ క్యాన్సలేషన్ ఇస్ నోన్ యాజ్ రివోకేషన్. ఇప్పుడు నాకు చెప్పండి, షాప్ అతను ఆర్డర్ ఆల్రెడీ పెట్టాడు అనుకోండి. ఆర్డర్ పెట్టేస్తే అతని కండిషన్ ఏంటి? ఆర్డర్ పెట్టకపోతే కండిషన్ ఏంటి నాకు చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. యూ టెల్. షాప్ అతను ఆల్రెడీ కంపెనీకి ఆర్డర్ చేశాడు, నాకు ఇలాంటి ఫోన్ కావాలి, మోడల్ కావాలి, కస్టమర్ అడుగుతున్నాడు అని. నేను పోయి క్యాన్సిల్ అవుతున్నది నా ఆర్డర్ అని చెప్పాను. అప్పుడు ఏంటి చట్టపరమైన పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి? నేను ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా వాళ్ళకు, లేదా కంపల్సరీ కొనాల్సిందేనా? ఏంటో చెప్పండి ప్లీజ్. లెట్ మీ నో. నన్ను రివోక్ చేస్తాడు. రివోక్ చేసినప్పుడు పరిస్థితి ఏంటి? నా ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తాను. నా ఆఫర్ నేను పర్చేజ్ చేస్తా తెస్తే అన్న ఆఫర్ని ఐఎమ్ క్యాన్సలింగ్. నేను ఏం చేయాలి మరి చెప్పండి. ఎనీ ఐడియా చెప్పండి. నార్మల్ మన నిజ జీవితంలో అట్లా జరుగుతుందా ఎప్పుడన్నా? జరుగుతుందా? జరగదా ఇప్పుడు? మనం షాప్కి పోతాము, చీర నచ్చుతుంది, ఇలాంటిదే నాకు వేరే కలర్ చీర తెప్పించు అని షాప్ అతనికి చెప్తాం. షాప్ అతనికి నువ్వు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి సరే తెప్పిస్తానండి అని చెప్పి ఆర్డర్ పెట్టాడు చీరల కంపెనీకి, తయారు చేసే కంపెనీకి. కానీ మీరు వచ్చినాక మీరు తీసుకోవట్లేదు, నాకు అక్కర్లేదు. అప్పుడు అనుకున్నా, అప్పుడు ఆ కొత్త సినిమాలో ఆ హీరోయిన్ కట్టుకునేది ఆ కలర్ది, ఆ మోడల్, అందుకనే తెప్పించుకున్నాను. ఇప్పుడు అంతా అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన హీరోయిన్ చీరలే కట్టట్లేదు కదా, వేరే డ్రెస్లు వేస్తుంది. ఇప్పుడు డ్రెస్లే ఫ్యాషన్ అయిపోయినా, నేను చీరే కట్టట్లేదు కదా అని చెప్పి నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. రైట్. So you have to go to Telugu class. So I am ending this. Okay. The next class we will discuss. Okay. So thank you very much, dear students.